అందరికీ నమస్కారం. నిన్న ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫిలిం డెవలప్మెంట్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా చైర్మన్గా ఎంతో ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న భరత్ భూషణ్ గారిని చైర్మన్గా, అలాగే దాదాపు 700 సినిమాలు చేసిన సుమన్ గారిని వన్ ఆఫ్ ది డైరెక్టర్గా, భరత్ భూషణ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉండి అందరితో మంచి పేరు సంపాదించుకున్న భరత్ భూషణ్ గారు, కంగ్రాచులేషన్స్. మీరు మీ ద్వారా ఇండస్ట్రీ డెఫినెట్గా బాగా డెవలప్ అవుతుందనే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని చైర్మన్గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున నేను వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ప్రభుత్వానికి. మీ ఆధ్వర్యంలో ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాగా అభివృద్ధి చెంది సినిమాలకి బాగా ప్రోత్సాహాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది. అలాగే మీ ఆధ్వర్యంలో నంది అవార్డ్స్ కూడా స్టార్ట్ అవుతామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు నంది అవార్డ్స్ స్టార్ట్ చేద్దామని. తప్పకుండా మీ ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే సుమన్ గారు నేను వారితో చాలా సినిమా చేస్తున్నాను. దాదాపు 1992 నుండే నేను సర్దార్ పాపంలో ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉన్నాను. వారు దాదాపుగా 40 సంవత్సరాల నుండి పైబడి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. దాదాపు 700 సినిమాలు చేసి ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తిని, అంటే ఇండస్ట్రీలో నాన్ కంట్రవర్సిబుల్ హీరో ఎవరన్నా ఉన్నారంటే సుమన్ గారు అని చెప్పొచ్చు. అందుకే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుమన్ గారు అయితే 700 సినిమాలకు పై సినిమాలు యాక్ట్ చేశాడు. అందులో ఆయనకు నేటి భారతం కానీ, తరంగిణి కానీ, సితారా కానీ అప్పుడు సూపర్ డూపర్ హిట్స్. అలాగే బావమరిది 1993లోనే ఆయనకి నంది అవార్డు వచ్చింది. మనకు వెంకటేశ్వర స్వామి అంటే వారే గుర్తుకొస్తారు. గతంలో మనకు ఎన్టీ రామారావు రాముడు అయినా కృష్ణుడైనా అని చెప్తే ఎన్టీ రామారావు పేరు గుర్తుకొచ్చేది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కాలంలో వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారే అందరి మధ్యలో మెదులుతారు, ఆయననే గుర్తుకొస్తాడు. వారిని ఇందులో నియమించడం చాలా చాలా గొప్ప విషయం. వారికి అప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి యాక్ట్ చేసినందుకు ఆయనకు అక్కడ రాష్ట్రపతి భవన్లో ఆయనకు మంచి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శివాజీ అనే సినిమాలో విలన్గా చేసినందుకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే తమిళ ప్రభుత్వం ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో అవార్డులు అందుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకోవడం జరిగింది వారు. కాబట్టి గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం నిజంగా చాలా చాలా సంతోషం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమన్ గారు, మీరు ఇంకా మంచి సినిమాలను చేస్తూ మంచి పేరుతో ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఇంకా మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఇంకా శివాజీ గారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, వారి గురించి మన ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. పేదవారి కోసం ఎంతో కష్టపడి చాలా సపోర్ట్గా ఉంటారు. మనకు చిత్రపూరి కాలనీలో బ్యాంక్ లోన్ యాక్షన్ వచ్చే టైంలో వారు స్పందించి ఆ మొత్తం అమౌంట్ బ్యాంకు కట్టి వారిని బ్యాంకు వేలం జరగకుండా చిత్రపూరి కాలనీ ఆపిన గొప్ప మహా వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. వారు చాలామందికి, ఇంకెంతో మందికి మనకు కరోనా వల్ల కానీ ఆ తర్వాత కానీ పేదవాళ్లకు చాలామందికి ఆర్థికంగా సహాయం చేసిన గొప్ప మహానుభావుడు చదలవాడ శ్రీనివాసరావు గారు. వారు కూడా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. చాలా సినిమాలు తీసున్నారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా వ్యవహరిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు గారికి కూడా ఇందులో పెట్టడం చాలా 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 సంతోషం. అలాగే బుర్రా సాయి మాధవ్, ఆయన బెస్ట్ డైరెక్టర్, మంచి
డైలాగులు అంటే సాయి మాధవే రాయాలి అనే టైప్లో ఉంటుంది. సాయి మాధవ్ గారు కూడా ఒక మంచి రైటర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలన్నీ, చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ రాస్తున్నాడు. రాజమౌళి గారు కూడా రాసి ఉన్నారు, చాలామందికి రాసినారు. ఆయన నాకు మంచి మిత్రులు కూడా, వారు కూడా ఇందులో వారిని కూడా పెట్టడం చాలా చాలా సంతోషం. అలాగే ఝాన్సీ గారు కూడా చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఆమె యాంకర్గా చేసింది, ఆర్టిస్ట్గా చేసింది, చాలా సినిమాలు చేస్తున్నారు. అలాగే కూచిపొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, అంటే వారు కూడా ఇండస్ట్రీలో ఉన్నవారే. అలాగే వి సముద్ర ఆయన డైరెక్టర్గా చాలా సినిమాలు తీస్తున్నాడు, మంచి హిట్లు కొట్టున్నారు. మొన్ననే డైరెక్టర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నారు. అలాగే కె ఉమామహేశ్వరరావు గారు, వారు కూడా చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలామందికి తెలుసు. గతంలో చాలా రోజులు రామోజీ ఫిలిం సిటీకి కూడా చాలా సేవ చేశారు ఆయన, ఆర్కి. అలాగే మీర్ ఎన్ గారికి, అలాగే కందిమల్ల సాంబశివరావు గారికి, ఏ సత్యనారాయణ, ఎస్ వెంకటేష్ కృష్ణారెడ్డి, జి రాజ్ వెంకటేశ్వర్ యాదవ్, డి సత్యనారాయణ, అలాగే అందరూ అంటే బాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ వ్యక్తులను ఈరోజు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వేయడం చాలా చాలా సంతోషం. దీనికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను వాళ్ళందరినీ అభినందిస్తూ, అలాగే ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఒక మంచి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ అంటే అందరూ కూడా ఏదైనా మంచి సేవ చేయాలి, ఇండస్ట్రీకి ఏదైనా అభివృద్ధి చేయాలని ఒక మంచి కమిటీని వేయడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరి ఆధ్వర్యంలో మంచి జరుగుతుందనే నమ్మకం మాకుంది. వేసిన వాళ్ళందరూ నిజంగా చాలా గొప్పగా, ఎక్కడ కూడా ఒక వ్యక్తి కూడా కాంట్రవర్సబుల్ కాదు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి అంటే ఇండస్ట్రీ కోసం సేవ చేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను మరొకసారి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు, అలాగే ప్రభుత్వానికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ అండి. మంచి కమిటీని ఎన్నుకున్నందుకు వారికి మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ సహకారాన్ని మేము తీసుకుంటాం. తప్పకుండా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఏదైనా మేము చేద్దామని తెలుపుతూ మరొకసారి చైర్మన్ అయిన భరత్ భూషణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా హీరో సుమన్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మా చదలవాడ శ్రీనివాసరావు గారు, అలాగే సాయి మాధవ్ గారు, వీళ్ళు నాకు మంచి మిత్రులు. కాబట్టి వీళ్ళందరికీ మరొక్కసారి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నేను డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, దాదాపు 43 మూవీస్ కంప్లీట్ చేసి ఉన్నాను. కాబట్టి ఈ కమిటీ బాగా ఉండాలని, బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ.